వీడియోల గురించి మాట్లాడతానండి. అసలు వీడియోలు తీస్తాకి నేను సులభం అనుకున్నాను. చాలా కష్టమే అండి వీడియోలు తీయటం. కానీ అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే నిన్న ఊరేగింపులో నాకు కొంచెం దెబ్బలు తగిలి 2 సార్లు తగిలాయండి. ఊరేగింపులో 2 సార్లు తగిలినాయి దెబ్బలు నాకు. అంటే బండి అడవుడికి వెళ్తానా, స్పీడ్ బ్రేకర్ ఒకటి చూసుకోవాలి. నేను కాలు బొట్టలు గుద్దుకుపోయాను, ముందుకు పడిపోయేదాన్ని. నేను అది కొంచెం తప్పుకున్నాను, బలంగా నిలబడి ఆగాను. తర్వాత చర్చిలో అండి, చర్చిలోకి వెళ్తున్నాము, మెట్టు గుద్దుకుపోయింది. మళ్ళీ చీకట్లో కనపడలేదండి, మెట్టు గుద్దుకుపోయింది. బొట్టనెలు బాగా దెబ్బ తగిలింది. ఆ బొట్టనెలు గుద్దుకుంటానా 2 సార్లు కూడా అదే బొట్టనెలు గుద్దుకుంది ఎడం కాలుకి. ఆ 2వ సారి గుద్దుకున్నప్పుడు కాలు బొట్టనెలు మోకాల్లో తొంట్లో నొప్పి పెట్టేసిందండి. ఇప్పుడు 3 రోజుల నుంచి నొప్పి వస్తుంది. వీడియో తీసి 3 రోజులు అవుతుందండి. 3 రోజుల నుంచి నొప్పి వస్తుంది. అంటే నేను చాలా సులభం అనుకుంటున్నా, వీడియోలు తీయటం చాలా సులభం అనుకున్నాను. కష్టమేనండి, చాలా కష్టపడాలి. వీడియోలు కూడా కష్టపడాలండి, కష్టపడిందే అవుతావు. వీడియో కూడా అవుతావు. ఎంతోమంది వీడియోలు తీస్తూ ఉంటారు. నేను తీసేది సింపుల్గా అండి. అందరూ అన్ని రకాలు పెట్టి తీస్తూ ఉంటారు. నేను అలా కాదు, మామూలు సింపుల్గా తీసేస్తాను నేను. అంటే కొన్ని అవి పెట్టి చేస్తూ ఉంటారు. నేను అలా చేయను. మామూలు ఫోన్లో డైరెక్ట్గా తీసి డైరెక్ట్ పెట్టేస్తున్నాను. అంటే నాకు చదువు లేని దాని మీద నాకు తెలియట్లేదు. నేను శాతాన్ని వరకు తీసి పెడుతున్నా. అంత బాగానే ఉంది కానీ చూసేవాళ్ళు లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూసేవాళ్ళు మిగతా వాళ్ళు కూడా చెప్తే కొంచెం మాకు కూడా ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటాం. మేము ఇంకా ఏదన్నా వీడియో తీయాలనిపించింది. కానీ చూసేవాళ్ళు ఎందుకో మరి వీడియో తీయటం చాలా తేలికని నేను అనుకున్నా. మరి చర్చి తరపున చేస్తున్నాను. చర్చి తరపున కూడా అసలు చాలామంది, అంటే కుర్రోళ్ళు చాలామంది ఉంటున్నారు, పెద్దోళ్ళు ఉంటున్నారు. చర్చి తరపు తీసినా కూడా దానికి ఒక లైక్లు కొట్టడం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ అసలు ఏముంటలేదండి. అంత మంచి వీడియోలు తీస్తున్నాను నేను. మరి దేవుడి గుళ్ళు అయినా సరే, అయినా సరే, విగ్రహాలు అయినా సరే, మరి చర్చి అయినా సరే, మసీదు అయినా సరే, అవి తీస్తున్నా. కానీ చూసి వదిలేస్తున్నారు. కొంచెం లైక్లు కొడతా ఉంటే మాకు కూడా కొంచెం సంతోషం ఉంటుంది. అంటే చెప్పలేకపోతా, అడిగితే మళ్ళీ అనుకోపడతారని చెప్పి అడగలేకపోతున్నాను నేను. కొంచెం మీరు చూసి కూడా పక్కన వాళ్ళకి చెప్పండి కొద్దిగా ఆ వీడియోల గురించి. ఇంకా మంచి వీడియోలు తీయాలని అనుకుంటున్నాను, కొంచెం దూరం వెళ్ళినప్పుడు కూడా. కానీ కష్టం అనుకోకుండా నేను తీస్తున్నాను. మరి దీంట్లో నాకు ₹1 రాదండి అనుకుంటారు. అందరూ డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. నాకు ₹1 రావట్లేదండి. ఇంతవరకు ₹1 లేదు నాకు. నేనే దానికి బ్యాలెన్సు, నెట్ బ్యాలెన్స్ ₹50 వేపిస్తూ ఉంటానండి. రోజు మార్చి రోజు. అంటే వీడియోలు ఎక్కట్లా. ఫోన్ కూడా స్టక్ అయిపోతుంది. ఫోన్ కూడా తక్కువ క్వాలిటీ అండి. ఒక ₹8,000 ఫోన్ ఇది. పెద్ద ఫోన్ కూడా కాదు, చిన్న ఫోనే. స్టక్ అయిపోతుంది వీడియోలు. పెద్ద వీడియోలు అసలు ఎక్కట్లేదు. ఒక వీడియో పెడితే రెండో వీడియో అయిపోతుంది. చిన్నది ఒక వీడియో పెట్టి రెండో వీడియో పెడుతుంటే అయిపోతుంది. దాని సపోర్ట్ ఇవ్వట్ల ఫోను. చాలా ఇబ్బంది పడిపోతాను నేను. ఫోన్ వల్ల ఇబ్బంది పడుతున్నాను. తర్వాత వచ్చేసి వీడియోలు ఒక్కోసారి కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఒక్కోసారి ఊరేగింపులు ఉన్నప్పుడు నైట్ పూట కూడా వెళ్ళిపోతాను నేను వీడియోలు తీస్తాకి. నైట్ పూట కూడా వెళ్ళిపోయి నిద్ర లేకుండా కూడా నేను వీడియోలు తీస్తున్నాను. ఎందుకంటే నేను మొన్న ఊరేగింపు వినాయక బొమ్మలు పడేసేటప్పుడు ఊరేగింపులో మరి వెళ్ళే శబ్దం విని ఇంట్లో నుంచి లేచి మంచం నుంచి నిద్రపోయిన దానికో లేచి గబగబా పలిపేసి మళ్ళీ బయటకు వచ్చి పరిగెత్తి రోడ్డు మీదకి వచ్చేసారు. రోడ్డు మీదకి వచ్చి వీడియోలు తీసేదాన్ని. తీసేటప్పుడు కూడా వాళ్ళు తీయమని అంటున్నారు. వాళ్ళు ఎవరు ట్రాక్టర్ డ్రైవర్ కానీ
పలకలు ఇచ్చేవాళ్ళు, కానీ ఎవరైనా సరే తీయమ్మ తీ బాతి అంటున్నారు. నైట్ పూటకు వచ్చి నేను తీస్తున్నా. రాత్రి 12 గంటలప్పుడు, 11:30 అప్పుడు, తెల్లారి గంటలు 3 గంటలప్పుడు, ఆ టైంలో కూడా నేను వచ్చి వీడియోలు తీస్తున్నాను, పెడుతున్నా. మంచి మంచి వీడియోలు పెడుతున్నా. దాంట్లో పిల్లల డ్యాన్సులు ఉంటున్నాయి, కోలాటాలు ఉంటున్నాయి, మరి ఊరేగింపులు పలకలు అవి ఇచ్చేది కానీ, డ్రమ్ములు అవి ఇచ్చేది కానీ, ఇంత మంచి నేను వీడియోలు పెడుతున్నాను కదండి. ఎందుకంటే మరి చూసేవాళ్ళు ఇలాగా ఇంత మంచి వీడియోలు నేను పెడుతుంటే కూడా నచ్చట్లేదండి. ఎవరికి నచ్చట్లేదు ఆ వీడియోలు నచ్చట్లేదు. అంత మంచి వీడియోలు నేను తీస్తుంటే నచ్చట్లేదు. ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. ఇంత వీడియోలు నేను తీస్తుంటే నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత వీడియోలు తీసి నేను పెడుతున్నాను, దానికి ఒక సబ్స్క్రైబ్ ఉంట్లో, లైక్ ఉంట్లో ఎవరు చేయట్లేదు. ఎందుకని ఇంత మంచి వీడియోలు పెడుతున్నా కూడా నాకు ఇలాగ అవుతుందని చెప్పేసి నేను ఆలోచిస్తుంటే ఒక్కోసారి అనుకుంటాను, అసలు ఛానల్ ఆపేస్తే పోయిద్ది, ఇంకా పెట్టకుండా ఉంటే సరిపోద్ది. ఎందుకు ఇది పెట్టి కూడా మనకి ఏమీ ఉపయోగం లేదు. అసలు నేను దిగటం ఏంటంటే నా సమస్య వేరే ఉంది. నా సమస్య వేరే. అసలు ఇవన్నీ కాదు నాకు. నా సమస్య అది వేరే. అది భూమి సమస్య. 5 ఎకరాల 20 సెంట్ల భూమిని కబ్జా చేశారు సీతానగర్లో, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగర్లో. అది మా గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్. అది అప్పుడు బీద వాళ్ళకి లేని వాళ్ళకి అని చెప్పి ఇచ్చారు ఆ భూములు. ఇందిరాగాంధీ టైంలో వచ్చిన భూములు 1980లో వచ్చినాయి. 80లో ఇచ్చారు, 83లో ఇచ్చారు, 84లో ఇచ్చారు, 81లో ఇచ్చారు. పట్టాలు అన్నిసార్లు పంచారు. ఒకేసారి పంచకుండా పట్టా అన్నిసార్లు పంచారు. మాకు 80లో వచ్చిందండి, 1980లో వచ్చింది. అయితే ఎంతమంది ఈ వీడియోలు తీసి నేను పెడుతున్నా, నాకు అసలు సబ్స్క్రైబ్ కానీ ఒక లెక్కలు కొడతాం కానీ ఏముంటలేదు. భూమి కూడా కబ్జా చేశారు. బాలసాని రాజేశ్వరరావు, సముద్ర శరిబాబు, ఆ 2 కుటుంబాలు కలిసి ఆ భూమిని ఆక్రమించారు. మా నాన్నగారు చనిపోయారు. మేము 6 సంతానం. మా అమ్మ ఈ బిడ్డలను చూసుకోవడం సరిపోతుంది. నాకు ఆ భూమి జోలికి వెళ్ళకుండా అలా భూమి అలా పెట్టేసింది. మా అన్నయ్య కొంచెం 18 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసు వచ్చింది. 2 అన్నయ్య, పెద్దని చనిపోయాడు. 2 అన్నయ్య, ఆ అన్నయ్య కూడా భూములకి అడ్డం వస్తాడని ఆ భూములు ఆక్రమించిన వాళ్ళు చంపేశారు. తర్వాత ఆ దిగులతో మా అమ్మ మనతో ఉంటే తర్వాత మా అమ్మను కూడా 5-6 సార్లు కొట్టారు. కొడితే మా అమ్మ కూడా మమ్మల్ని ఏమని చేస్తారో అని భయపడిపోయి ఒక 2 నెలలు చిత్తనారులు ఉండకుండా బాపట్ల వెళ్ళిపోయింది. మమ్మల్ని అందరూ తీసుకొని బాపట్ల వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎడకే వచ్చాం. భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పి ఎడకు వచ్చాం. ఎడకు వస్తే మా తలాన్ని ఆక్రమించుకొని, మా భూములు ఆక్రమించుకొని మమ్మల్ని భూముల్లోకి రాకుండా చేశారు. ఆ స్థలాల్లోకి రాకుండా చేశారు. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఒక జైలు అని ఉంది చిత్తనారులో, దొంగలని పెట్టేవాళ్ళు దాంట్లో. ఆ జైలు అనేది ఖాళీగా ఉంటే దాంట్లో పాములు, మండ్రగబ్బలు, తేళ్ళు, జర్లు అన్నీ ఉండేవి. రాళ్ళు ఆ రాళ్ళల్లో ఉండిపోయాయి. మాకు మా ఇళ్ళలోకి మమ్మల్ని రానిపోతే అది బాగు చేసుకొని మేమంతా చెట్టు పిచ్చెట్లు అన్నీ కోసుకొని ఆ రాళ్ళు అన్నీ చేసి తీసుకొని మేమన్నీ శుభ్రం చేసుకొని దాంట్లో అందరూ బాత్రూమ్ కూడా వెళ్ళేవాళ్ళు. అదంతా శుభ్రం చేసుకొని మేము దాంట్లో ఉన్నాం. మేము ఇక్కడే ఉంటే ఇంక మా భూములు మా కొత్తలు అన్నట్టు మేము అక్కడ ఉండిపోయాం శుభ్రం చేసుకొని. అక్కడున్నా కూడా మమ్మల్ని కొడతాం, మమ్మల్ని తిడతాం, మా పిల్లల్ని కొడతాం, అట్లా చేసి ఆ భూమి ఆక్రమించిన వాళ్ళు మాతో పాచి పనులు చెప్పుకొని వెళ్ళాలి. మా అమ్మతోటి, మాతోటి, మా పిల్లలతోటి పాచి పనులు చెప్పుకొని మీ భూములు మీకు ఎత్తాలని చెప్పి అలాగా మమ్మల్ని చాలా యాతన పెట్టి, చాలా బాధలు పెట్టి మా అన్నయ్యని చంపేసి, తర్వాత మా అమ్మను కూడా చంపేసి మా మీద, మా బిడ్డల మీద దాడి చేస్తున్నారు. ఆ భూమి కోసం మేము తిరుగుతున్నాం. ఇంతవరకు మాకు ఎటువంటి పరిష్కారంగా న్యాయంగా జరగల. 5 ఎకరాల 20 సెంట్ల భూమి, దాంట్లో ఒక్క సెంటు కూడా మేము అనిపించింది లేదు. మా తల్లిగారు అనిపించారే, మేమే ఇచ్చారే, మా బిడ్డలైనా, మా బిడ్డల తల్లి, మా బిడ్డలు ఇచ్చారే, ఎవరు మేము అనిపించలా. ఆ భూమిని కబ్జా చేసి 2019 2వ నెలలో ఫ్యాట్లు వేసి అమ్మేశారు కబ్జాదారులు. దానికి సపోర్ట్ వీళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓ, ఆర్ఐ, మున్సిపాలిటీ కమిషనరు, వీళ్ళు సపోర్ట్ వాళ్ళకి. వాళ్ళు సపోర్ట్ చూసుకొని ఆ కబ్జాదారులు రెచ్చిపోయి వాళ్ళు ఎంతకన్నా తెగబడిపోయారు. అసలు నాది భూమి సమస్య అండి. నాది భూమి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య ఉన్నాడు కాబట్టి మరి అన్నయ్య న్యాయం చేస్తాడని నేను ఎంతగానో పోరాడుతున్నాను. ఎంతగా పోరాడుతున్నా కూడా మరి మాకు న్యాయం జరగట్లా. చంద్రబాబు అన్నయ్య కాడికి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ కాడికి వెళ్ళాము, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళాను,
వీళ్ళు ఆఫీసుల చుట్టూ నేను తిరుగుతున్నారు కానీ నాకు ఎటువంటి న్యాయము పరిష్కారం జరగల. మరి ఎంఆర్ఓ వాళ్ళు చేసిన పని ఇది, ఎంఆర్ఓ విఆర్ఓ వాళ్ళు చేసిన పని ఇది. మేము ఆ భూమి వస్తుంది, మేము తొలకి ఇల్లు కట్టుకోవచ్చు అని ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తున్నాం. కానీ ఇంతవరకు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. గత ప్రభుత్వం వాళ్ళు చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు అన్నా మాకు న్యాయం చేస్తారని మేము తిరుగుతుంటే మాకెవరు చేసిన వాళ్ళు లేరు. మేము తెలిసి పార్టీ వాళ్ళం, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము. ఆ పార్టీ అన్నా కూడా మమ్మల్ని కొట్టారు, చాలా యాతన పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళి చెప్పుకుందామన్నా మా మీద దాడి చేయటం ఎక్కువైపోయేది. ఇట్లా ఈ రకం జరిగింది. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి గోసొమ్మ సెంటరు, నా పేరు కూడా శాంతేను. భూమి సమస్యలు అది, కానీ న్యాయం జరగట్లేదు. మీరందరూ చూడండి.